మనం ఎక్కడో ఇక్కడ ఉంటాం, మనకు కావలసినది ఇక్కడ ఉంటుంది. అవును. కానీ ఇంత దూరం ఉంది, నేను ఎలా సాధిస్తా, ఎలా అందుతుంది? నెంబర్ 1, నా శక్తి సరిపోదు అది అందుకోవడానికి. అవును. సో ఇక నా శక్తే సరిపోదు అనుకుంటే నా ఆలోచన ఏం సరిపోతుంది? అవును. ఉదాహరణకి నాగరాజు, దాన్ని ఒక్కసారి నోటితో ఊపవా, ఆ బాటిల్ కింద వేయాలి. ఈ బాటిల్ నిండు నీళ్లున్నాయి, నిండు నీళ్లున్న బాటిల్ అది, ఒక్కసారి ఊపవా? జనరల్గా బరువుందా? బరువు ఉంది, వాటర్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఏ ప్రయత్నం చేయకుండా ఒక చిన్న ప్రయత్నంతో దాన్ని పడేయడం సాధ్యమా? సాధ్యంలా? నీకు సెటప్ చూసిన తర్వాత సాధ్యమేనేమో అనిపించవచ్చు, సాధ్యమేనేమో అన్నట్టుంది. కానీ మన ప్రయత్నం చిన్న ప్రయత్నమే అతి పెద్ద రిజల్ట్స్, అద్భుతమైన ఫలితాలు ఎట్లా సాధిస్తాయి అని అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని పడేయాలంటే నేను దాన్ని నేరుగా టచ్ చేయక్కర్లేదు, నేరుగా నా బల ప్రదర్శన చేయక్కర్లేదు. జీవితంలో మనకి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటే, ఒక ఇన్సిడెంట్, ఒక థాటు, ఒక యాక్షన్, రెండో యాక్షన్ని యాక్టివేట్ చేసి ఈ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది చివరి దాకా. మీరు పెట్టే అతి చిన్న ఎనర్జీ చివరి దాకా వచ్చేసరికి అత్యంత పెద్ద ఎనర్జీగా మీ ప్రయత్నం లేకుండానే ఎలా అవుతుంది. సో నాన్న, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే కూడా ఇదే. ఏంటంటే ఎక్కడో ఒక చిన్న గాలి తెమ్మెర మొదలవుతే, ఎక్కడో మనం అస్సలు ఊహించలేనంత దూరంలో ఈ గాలికి ఉన్న బలం కంటే 1000 రెట్లు బలమైన వస్తువును కదిలించగల శక్తి గాలికి ఉంది. ఇది వెళ్తున్న కొద్దీ ప్రయాణంలో తన శక్తిని కూడా తీసుకుంటూ కొన్ని 100 రెట్ల శక్తితో మనకు కావాల్సిన ఎఫెక్టు, ఏ ఎఫెక్ట్ రావాలో ఆ ఎఫెక్ట్ని తీసుకురావచ్చు అని చెప్పడానికి డామినోస్ ఎఫెక్ట్ ఉంది. నౌ లెట్ us see ప్రాక్టికల్లీ. షూర్ సార్. చిన్న ప్రయత్నంతో ఏం చేయగలమో చూద్దాం. లెట్స్ సీ. నేను నా శక్తి అంత చిన్న శక్తి, విజువలైజేషన్లో కేవలం ఆలోచనను మాత్రమే పంపించగలను, ఒక థాట్ని మాత్రమే పవర్ఫుల్గా ఆలోచించగలను, ఫిజికల్గా ఏ శక్తి లేదు. ఇప్పుడు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు సెండ్ ఓ చిన్న ఊపిరితో గాలి ద్వారా పంపించేస్తాను, ఏమవుతుందో ఎఫెక్ట్ చూద్దాం. ఓకే సార్. ఓకే. కంగ్రాట్స్ సార్. మొత్తాన్ని కదిలించేసింది. నిజం చెప్పాలంటే నేను ఈ ఒక్క వస్తువును కదిలించాలన్నా, ఎక్కడ ఏ ఎఫెక్ట్ తేవాలన్నా నేరుగా ఎఫెక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేకుండా, అవును, ఒక చిన్న ఇక్కడ ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం, అది కేవలం థాట్ ద్వారానే. దట్ ఈస్ ద ఎఫెక్ట్ దట్ వీ గాట్. విజువలైజేషన్లో కూడా మన థాట్ ఎంత క్లారిటీ ఉంటే అంత రిజల్ట్ తీసుకొని వస్తుంది మనకి. చిన్న గాలి అయినా సరే. సో సేమ్ థాట్, దీన్ని డామినోస్ ఎఫెక్ట్ అంటాం. నిజం చెప్పాలంటే డామినోస్ ఏం చెప్తుందంటే, 1000 రెట్ల కంటే ఎక్కువగా ఉన్న బలంతో ఒక చిన్న కదలిక, పేకముక్క కదలికతోనో 1000 రెట్లు బలం ఉన్న ఇంకో వస్తువును మనం కదిలించవచ్చు, పడేయచ్చు అని డామినోస్ ఎఫెక్ట్ చెప్తుంది. సో ఇవన్నీ ఎనర్జీతో కూడుకున్నవి కాబట్టి మన థాట్స్లో ఎనర్జీ ఉంటే, మన థాట్స్ ఇంటెన్స్గా ఉంటే, ఆ ఇంటెన్స్ ఎనర్జీ, ఈ ఎనర్జీ ఇంకో చోట పనిచేస్తుంది, వస్తువును కదిలించగలదు.